హాయ్ ఫ్రెండ్స్, మనం వాటర్తో అయితే మనం ఈ ఎల్ఈడి మానిటర్ని అయితే క్లీన్ అయితే చేసామండి. చూడండి, మనకు కొన్ని మానిటర్స్ వచ్చి లిక్విడ్తో క్లీన్ చేయవలసి ఉంటుంది, కొన్ని మానిటర్స్ వచ్చేసి మనం వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఓకి సంబంధించిన మానిటర్ 19 ఇంచెస్. ఇక్కడ మీకు చూసినట్లయితే మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు ఎటువంటి లిక్విడ్లు యూజ్ చేయవద్దని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనం వాటర్తో అయితే ఈ విధంగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు కూడా వాటర్ సంబంధించిన మానిటర్ అయితే కనుక మీరు వాటర్తో క్లీన్ చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. క్లీన్ చేసిన తర్వాత మానిటర్ ఆన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఈ పవర్ కేబుల్ని బ్యాక్ సైడ్ ఉన్న పవర్ పోర్ట్కి కనెక్ట్ చేయండి. ఓకే, విజే పోర్ట్ ఇదండి. ఒకవేళ మీరు కంప్యూటర్ కనెక్ట్ చేయాలనుకుంటే ఈ పోర్ట్లో విజే కేబుల్ని అయితే కనెక్ట్ చేయాలి. ప్రజెంట్ మనం టెస్ట్ అయితే చేస్తున్నాం కనుక విజే అయితే కనెక్ట్ చేయట్లేదు, ఓన్లీ పవర్ ప్లగ్ని అయితే ఇస్తున్నాయండి. చూడండి, మనకు మానిటర్ అనేది ఆన్ అయిపోయింది. ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఒకవేళ ఆన్ అవ్వకపోతే ఈ బటన్ అయితే క్లిక్ చేయండి. లాంగ్ ప్రెస్ అయితే చేయాలి 2 సెకండ్స్. ఓకే, ఈ విధంగా మీరు మానిటర్ని అయితే క్లీన్ చేసుకుని రీయూజ్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు కేబుల్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది కదా, మనం విజేకి సంబంధించిన సిగ్నల్స్ అయితే ఇవ్వలేదు.
వీజే సంబంధించిన కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేసి మీరు కంప్యూటర్కి లేదా మీ డిటిహెచ్ సన్ డైరెక్ట్ ఇటువంటి ఏమైనా టీవీకి సంబంధించిన వీజే పోర్ట్కి సంబంధించి అవుట్పుట్ ఉంటే అవి కూడా మీరు కనెక్ట్ అయితే చేసుకుని దీన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.